పాపం కొండా సురేఖ ఏడుపు ఒక్కటే తక్కున్నదట. ఎవరికి చెప్పుకోవాలనో తెలవక వలవల ఏడ్చినంత కథ అవుతున్నదట. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఆఫీసర్లు మంత్రి కొండా సురేఖను లెక్కలకే తీసుకుంటలేరట. మంత్రి అనే కనీస మర్యాద ఊడిస్తలేరట. అందుకే పాపం కొండా సురేఖ ఎక్కెక్కి ఏడ్చినంత పని అవుతున్నదట. మరి అంతే కదా, మంత్రి ఉన్నప్పుడు ఆ శాఖకు సంబంధించిన ఆఫీసర్లు గచ్చున ఉనకాలి. ఏం పని చెప్తే ఆ పని చెయ్యాలి. అట్లాంటిది మంత్రి గారిని పట్టించుకోకపోతే ఎంత బాధ ఉంటది, ఏం కథ. అందుకే వాళ్ళు నా మాట ఇంటలేరని సీఎం రేవంత్ రెడ్డికే చెప్పుకొని బాధనంతెల్ల పోసుకున్నదట. పాపం మంత్రికి ఎసోంటి సమాచారం ఇస్తలేరట. వాళ్ళు ఇష్టం ఉన్నట్టే చేస్తున్నారట. కొండా మేడం హై లెవెల్ సమీక్ష సమావేశాలు పెడితే ఆఫీసర్లు వస్తలేరట. తనకు చెప్పకుండానే ఫైళ్లు క్లియర్ చేస్తున్నారట. అంటే సర్వం వాళ్ళే అన్నట్టు నడిపిస్తున్నారట. నామకే వాజ్ అన్నట్టు మంత్రి ఉన్నది, అంతే మాదే రాజ్యం అని తీసి వాడేసినట్టు చేస్తున్నారట. అసొంటప్పుడు కడుపులో ఎంత దుఃఖం ఉండాలి, ఏం కదా. పేరుకే మంత్రి, పెత్తనం మొత్తం ఆఫీసర్లదే అని బయట ఎవరన్నా అంటుంటే ముఖం చెల్లనట్టు అవుతుంది. ఆ బాధ భరించుడు పాలోన్తోని కూడా కాదు, అంత కష్టం ఉంటది. కాబట్టే రేవంత్ రెడ్డికి చెప్పుకున్నదట. ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రిగా 1,00,000 పనులతోని తలకాయ నొప్పి అవుతున్నది. గా ఆఫీసర్లను చెప్తే వినేటట్టు చేసుకోలేవా? గట్లయితే నువ్వేం మంత్రివి అని అన్నడో, లేకుంటే నేను వాళ్ళతో మాట్లాడతా అని చెప్పిండో తెలియదు కానీ గొడగొడ ఏడ్చినంత పని అవుతున్నదట కొండా సురేఖ మేడంకు. మేడం కష్టం ఎట్లా తీరుతుందో ఏమో పోన్రి.